ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక మీదకి కలిసి రాబోతున్నటువంటి కృష్ణార్జునులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరికీ కూడా మనందరి తరపున సాదర స్వాగతం పలుకుతూ ఇవాళ ఈ కార్యక్రమంలో అనేక మంది అతిరథ మహారథులు ఉన్నారు. వారందరూ మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు మాట్లాడతారు. అందరూ సావధానంగా వారిచ్చేటువంటి దిశానిర్దేశాన్ని తీసుకుని రాబోయే రోజుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా నిరంతర నిర్విరామ కృషి చేయాలనేటువంటి శపథంతో ఈ సభా వేదిక నుంచి బయటికి వెళ్లాలనేటువంటి మాటని మనవి చేసుకుంటూ ఒక్క మాట చెప్తాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం నువ్వు వ్యర్థం అంటున్నారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించాల్సిందిగా శ్రీ బొమ్మిడి నాయకర్ గారు, మా జనసేన పార్టీ రాష్ట్ర మత్స్య వికాస విభాగం అధ్యక్షులు, మత్స్యకార నాయకులు, నరసాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ బొమ్మిడి నాయకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. తీసుకోనా? అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తెలుగు జన విజయ కేతనం జెండా కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీల నుంచి కూడా రాబోయే ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం